విజయవాడ విద్యాధరపురం బస్టాండ్ గరాజ్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. మోటార్లతో నీటిని తొలగించారు. ఎప్పుడు వానలు పడినా ఇదే పరిస్థితి అని అధికారులు అంటున్నారు. విద్యాధరపురం బస్టాండ్ గరాజ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. విజయవాడలో రాత్రి కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం మనం విజయవాడ విద్యాధరపురం బస్టాండ్ కి సంబంధించిన గ్యారేజీ దగ్గర ఉన్నాం. ఒకసారి ఇక్కడ చూస్తే ఈ గ్యారేజీలో బస్సులు కూడా చాలా వరకు టైర్ల వరకు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే మోటార్లతో నీటిని తోడి బయటకు తీసిన వాతావరణం కూడా ఇక్కడ కనిపించింది. అక్కడ ఉన్న అధికారులు కూడా ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఎప్పుడు వర్షం వచ్చినా కూడా ఈ రకమైన పరిస్థితి ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఇదే రకమైన పరిస్థితి. దీనికి శాశ్వతంగా చర్యలు ముఖ్యమని చెప్తున్నారు. మనం ఒకసారి చూసి గ్యారేజీలో ఆగిన బస్సుల్లో ఆ టైర్లు చాలా వరకు మునిగిన సగానికి పైగా మునిగిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. టైర్లతో పాటు కొన్ని చోట్ల నీరు ఎక్కువగా వచ్చిన పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రధానంగా ఇక్కడ మోటార్తో నీటిని తోడిన పరిస్థితి అయితే ఉంది. రాత్రి భారీగా వర్షం కురిసింది. విజయవాడలో చాలా ప్రాంతాల్లో, విజయవాడ గుంటూరు హైవే మీద కూడా చాలా ఎక్కువగా నీళ్లు వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సడన్ గా కురిసిన వర్షాలతో వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ చేసింది. అయినా కూడా వర్షం నిన్న మధ్యాహ్నం వరకు బాగానే ఉంది వాతావరణం. సాయంత్రం ఒకసారిగా చల్లబడి విపరీతమైన భారీ వర్షం కురిసిన పరిస్థితి కనిపిస్తోంది. కృష్ణానదికి ప్రమాద హెచ్చరికలు కూడా ఇచ్చారు. ప్రస్తుతం మనం చూస్తే కనుక విద్యాధరపురం ఉన్న గ్యారేజీ ప్రాంతంలో చాలా వరకు నీళ్లు ఎక్కువగా ఉన్న పరిస్థితి. వీటిని తోడాలంటే ఇప్పటికే మోటార్లు పెట్టి తోడుతున్నారు. మన కొన్ని గంటలు సమయం పట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. చాలా బస్సులు ఇప్పటికే బయటకు వెళ్లాయి. కొన్ని బస్సులు గ్యారేజీలోనే నిలిచిపోయాయి. విజయవాడ విద్యాధరపురం నుంచి చాలా బస్సులు కబేళ్లకి, ఇబ్రహీంపట్నానికి, ఇతర ప్రాంతాలకి నడుస్తూ ఉంటాయి. ఇది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే దారిలో ఉంటుంది కాబట్టి విద్యాధరపురం అనేది మెయిన్ ఏరియాగా చూడొచ్చు. అయితే దీని మీద ఒక శాశ్వత చర్యలు అవసరమని అధికారులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే శాశ్వత చర్యలు చేపడితే కనుక భవిష్యత్తులో ఎలాంటి వర్షం వచ్చినా తట్టుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ కనుక చూస్తే విద్యాధరపురం ఒక గేటు ముందు కూడా నీళ్లు ఎక్కువగా నిలిచిపోయిన పరిస్థితి. చాలా వరకు భారీ వర్షాలు కురిసినప్పుడు ఇదే రకమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీటి మీద తక్షణ చర్యలు వెంటనే తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు కూడా ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్ గా మరి ఇవాళ రాత్రి భారీ వర్షం కురిస్తే కనుక కొంతవరకు నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈ నీటిని కూడా మోటార్లతో కొద్దిసేపట్లో తీసేస్తే కనుక సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ పూర్తి స్థాయిలో ఖాళీ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది ఓవరాల్ గా విజయవాడ విద్యాధరపురంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నానితో ప్రసన్న, NTV.